సొట్టబుగ్గల సుందరి కృతిశెట్టి 5 ఏళ్ల క్రితం ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఇంతవరకు కేవలం 12 చిత్రాలే చేసింది. తొలి చిత్రం ఉప్పెనతోనే ఆమె 100 కోట్ల క్లబ్లో చేరింది. ఆ తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలు మంచి విజయాన్ని అందుకుని ఆమెను హ్యాట్రిక్ స్టార్ను చేశాయి. కాని ఆ తర్వాత నుండే కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. కృతిశెట్టికి అవకాశాలైతే వచ్చాయి, కాని అవేవీ ఆమెను సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయాయి. దాంతో 2023, 2024లో 1-2 సినిమాలు మాత్రమే చేసింది. చిత్రం ఏమంటే ఈ ఏడాది ఇంతవరకు కృతిశెట్టి నటించిన సినిమా ఏదీ విడుదల కాలేదు. కాని ఇప్పుడు ఒకేసారి ఒకే నెలలో బ్యాక్ టు బ్యాక్ కృతిశెట్టి నటించిన 3 సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే ఇవన్నీ ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమాలు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్. ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. దీపావళికి పక్కాగా వచ్చేస్తోందని ఆ మధ్య ప్రకటన కూడా చేశారు. కాని అదే సమయంలో ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమా ఉండటంతో ఇప్పుడు దీనిని డిసెంబర్ 18కి వాయిదా వేశారు. వాతియార్ కార్తీ సరసన కృతిశెట్టి నటించిన ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తయిపోయింది. తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. జీని రవిమోహన్ హీరోగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కూడా డిసెంబర్లోనే జనం ముందుకు వస్తుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలోని అబ్ది అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఇందులో కృతిశెట్టి, కళ్యాణి ప్రియదర్శన్ బెల్లీ డాన్స్ పోటీలు పడి చేశారు. దాంతో ఒక్కసారిగా అందరి ఫోకస్ కృతిశెట్టి మీదకు మళ్లింది. మరికొంతకాలంగా సక్సెస్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న కృతిశెట్టి ఈ 3 సినిమాలతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి.